హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే దోశ బ్యాటర్ ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను కదండి. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు రైస్ అయితే వేసుకోవాలి. ఇది దోశలు క్రంచీగా నెక్స్ట్ క్రిస్పీగా ఎర్రగా రావాలి అంటే కొద్దిగా పిడికెడు మినపప్పు, ఒక స్పూను మెంతులు అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులే కాదండి, 3 గ్లాసులు వేసుకున్న 4 గ్లాసులు వేసుకున్న దోశలు వస్తాయి. ఇది మనం హోటల్లో ప్రిపేర్ చేయట్లేదు కదా, ఇంట్లో మన పిల్లలు గట్ట తింటారు కాబట్టి రైస్ ఎక్కువైపోతుంది రైస్తోనే అనేసినని నేనైతే ఒక గ్లాస్కి 2 గ్లాసులు రైసే వేస్తున్నాను. నెక్స్ట్ నేను అయితే ఇది ఎగ్ దోశ వేయడానికి అనేసి ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అది సేమ్ దోశ బ్యాటరే. నెక్స్ట్ ఒక గిన్నెలో అయితే కొంచెం కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ అయితే వేసేసి నెక్స్ట్ ఇందులోనే చిన్నగా కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం కారం అయితే పచ్చిమిర్చి వేసాను కదా, అందుకనేసి కొంచెం కారం, కొంచెం నెక్స్ట్ పసుపు, కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను. జీలకర్ర కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆమ్లెట్లో వేస్తాం కదా అందుకనేసి. ఇందులోన కొద్దిగా కారం అయితే వేసాను. నెక్స్ట్ ఇది ఒక 4 గుడ్లు అయితే ఇందులో పగలగొట్టి వేసుకున్నానండి. కొంచెం నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నా. ఇందులో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, నా దగ్గర పింక్ సాల్ట్ ఉంది అందుకని యూజ్ చేస్తున్నాను. ఒక 4 గుడ్లు అయితే ఇందులో పగలగొట్టి వేసేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇదంతా దీనికి పట్టాలి. నేను తప్పు చేసిన ఫస్టే ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసిన కాబట్టి అప్పుడే కలుపుకుంటే సరిపోయిండే, లేకపోతే టైం టేకింగ్ అవుతుంది అంతే. ఎగ్స్ వేసాక నేను కలిపాను, అందుకనేసి కొంచెం టైం ఇదవుతుంది అంతేనండి, ఇంకేం లేదు. ఇదైతే బాగా కలుపుకోవాలి, ఎందుకంటే కారం కొంచెం పైన తేలుతూ ఉన్నట్టు ఉంటుంది అందుకనేసి. నేనైతే ముందుగా అయితే దోశ తవ్వ పెట్టుకున్నాను. స్టవ్ మీద దోశ తవ్వ పెట్టుకొని ఫస్ట్ కొంచెం 1.5 స్పూన్ ఆయిల్ అయితే వేసానండి. ఎందుకంటే ఫస్ట్ వేస్తున్నాను కదా దోశ, అందుకనేసి నెయ్యి అయితే వేసాను. ఆయిల్ అయితే దోశలో యూజ్ చేయనులండి, నెయ్యే యూజ్ చేస్తాను. ఇందులో దీని మీద ఒక ఆనియన్ పెట్టేసి మొత్తం అంతా దోశ పెనం అంతా పాముతున్నానండి. ఎందుకంటే దోశ మళ్ళీ సరిగ్గా రాకపోద్ది, అంటికిపోద్ది, అది ఇది అనేసి. ఇలా పామిన తర్వాత నెక్స్ట్ దోశ బ్యాటర్ తీసుకొని కొద్దిగా అయితే దోశ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసిన వెంటనే ఇలా దోశ మనం పలచగా రావాలన్నా రాదు అండి. ఆయిల్ వేస్తాం కదా, మధ్యలో ఇగోండి ఇలా వచ్చేస్తుంది, కన్నంలాగా వస్తుంది, అందుకే రాదు. ఆయిల్ లేకుండా అయితేనే ఈ దోశ పెనంలో నీట్గా వస్తుందండి. ఇలా దోశ వేసిన తర్వాత నెక్స్ట్ నేను ఏదైతే ఎగ్ అంతా ప్రిపేర్ చేసుకున్నానో అది దీని మీద అయితే వేసుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడే వేసుకుంటే కొంచెం పడుతుందని. నెక్స్ట్ ఆమ్లెట్ అంటే ఎగ్ కదా, ఆమ్లెట్ ఎగ్ అంతా ఉడకాలి కనుక పచ్చిగున్నాడే కొంచెం దోశ పచ్చిగున్నప్పుడైతే వేసుకుంటున్నానండి. నేను వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా కూడా వేసుకోవచ్చు, నెక్స్ట్ ఎగ్ కొట్టేసి కూడా వేసుకోవచ్చు. ఇదైతే అంతటికీ పడుతుంది, అన్నీ సరిపోతాయి, కారం ఉప్పు అంతా సరిపోతుంది ఇంకా అనేసి ఇందులో ఇలా అయితే ట్రై చేశాను నేను. అదైతే బాగానే వచ్చింది. మళ్ళీ కొద్దిగా నెయ్యి అయితే పైన అయితే వేసుకుంటున్నాను. దీన్నైతే ఇది ఒక సైడ్ కాలిపోయిన తర్వాత 2 వైపులా కాలిపెట్టుకోవాలి. ఒక సైడ్ కాలింది అని అనుకొని మళ్ళీ తీసేసిన ఇంకా ఆమ్లెట్ అంటే హాఫ్ బాయిల్ అయితే తింటారు కొంతమంది, మనం హాఫ్ బాయిల్ తినం కదా అందుకనేసి ఇట్లా చేస్తాం. 2 వైపులా కాలుస్తాను. ఇది 2 వైపులా కాల్చుకొని తీసేసి అయితే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే అండి. చట్నీ అయితే దీనికి కారం చట్నీ ఉంటుంది. దీనిపైన నెక్స్ట్ ఎగ్ మాత్రమే వేస్తాం కదా, దానికి కారం అనేది ఎండుమిర్చి, ఆనియన్స్ ఇదంతా మిక్సీ పట్టేసి అది కారం రాస్తామండి. నేనైతే అది ఇలా చేయలేదు, ఇప్పుడు నేను నార్మల్గా చేస్తున్నాను. అలా కూడా చేస్తాము. దీనికి కారపు చట్నీ బాగుంటుంది. నెక్స్ట్
పచ్చడి కూడా బాగుంటుందండి. దోసలకి ఎక్కువ అదే టమోటా పచ్చడి కానీ, ఆవకాయ పచ్చడి కానీ అది సైడ్ నంచుకొని తింటే బాగుంటుంది. దీనికి చట్నీ అంటే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ అంత టేస్ట్ ఏం అనిపించదు. మా పిల్లలు అయితే మాత్రం ఊరికనే తింటారు. ఇంకా చట్నీలు గట్ట దీనికి తినరు. కారపు చట్నీ తింటారు కానీ ఎగ్ కదా, ఇంకా అది ఇది కారం ఎక్కువ అయిపోద్ది, ఉసు కొడుతూనే ఉంటారు. అందుకనేసి అలా కూడా తినరు. ఇది కూడా కష్టమే. కాకపోతే కొద్దిగా పచ్చడి వేసుకుని తినండి అంటే ఒకళ్ళు తింటారు, ఒకళ్ళు తినరు. ఒకళ్ళు మామూలుగా ఊరికనే తినేస్తాము అని అనేసి అంటారు. ఎలా ఒకలా తినండి, నాకు తినడమే కావాలి కదా అని అనేసి నేను వాళ్ళని ఫోర్స్ చేయను. ఇంకా ఫోర్స్ చేస్తే అది కూడా తినము అంటారు. ఇదిగోండి నేనైతే ఒక 2-3 వేసేంత వరకు అయితే నేను చూపిస్తున్నాను. ఇదే అండి ఎగ్ దోశ. ఇది ఒక స్టైలు. ఇంకో స్టైలు చూపిస్తాను. అది కూడా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్ దోశ అంటే. మీరు ఎప్పుడే ఇలా ట్రై చేయండి. మీ పిల్లల కోసం తింటారనుకుంటా. మా పిల్లలు అయితే తింటారండి ఇలా ట్రై చేస్తే. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టే మేము వండాలి, తప్పదు ఇంకా. మేమనే కాదు అందరం కూడా వాళ్ళకి నచ్చినట్టే ఇంకా వండుతాం కాబట్టి ట్రై చేయండి. పిల్లలకి తింటేనే కదా మనం తినేటట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి దోశ అయితే వేసుకుంటున్నాను. ఇది ఇంకో స్టైల్ అండి. దీనిపైన ఇప్పుడు నేను ఎగ్ అనేది దీనిపైన కొట్టేస్తున్నాను. దీనిపైన కొట్టేసి నెక్స్ట్ ఇందులోనే పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, నెక్స్ట్ ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ ఇందులో వేసేసి మొత్తం అంతా దీంతో పామాలండి. దోశ తీసుకుంటాం కదా, దాంతో అయితే మొత్తం అంతా ఈ దోశ పైన మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు అయితే పామాలి. ఇలా అయితే క్లమ్జీగా ఉంటుంది అనేసి నేను అట్లా అయితే ప్రిపేర్ చేసిన. మొత్తం ఒకవైపు ఇది అవుతుంది అని అనేసి, అంతేకాని ఏం లేదు. అలా కూడా ట్రై చేయొచ్చు, ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇలా వేసేటప్పుడే కారపు చట్నీ అంటాం కదా, అంటే ఇంకెప్పుడైనా చూపిస్తాను నేనైతే. అది వేసేసి మొత్తం అంతా దీని మీద రాస్తామండి. అలా కూడా చేయొచ్చు. ఇదైతే నేను ఒకటి మీకు ఇలా అంటే అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు అని నేను ఇలా మీకు చూపిస్తున్నాను అంతేని. ఇది అండి నా వీడియో. దోశలు, ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలి అని అనేసి చూపిస్తాను. ఇందాక అంటే పిల్లల కోసమే అనేసి అన్నాను కదా, పిల్లల కోసమే వండుతారు ఎవరైనా సరే. పిల్లలు ఏం చేస్తే తింటారా ఏమీ లేదని అనేసి నేననే కాదు, ప్రతి ఒక్కరు కూడాను ఎలా చేస్తే తింటారా అని ఆలోచిస్తాం కదా, అందుకు అంతే అండి. అలా ఫ్లోలో వచ్చేసింది. నేనేమైనా తప్పుగా మాట్లాడితే సారీ. ఇదే అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇది నా వీడియో. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఇలా ట్రై చేస్తే చేయండి. ఈ ఆయిల్ వేసేది అయితే దోశ నాదే, ఎందుకంటే మనం నెయ్యితో తినము. సారీ, మనం అంటే నేనైతే తిన్ను, పిల్లలు అయితే తింటారు. నెయ్యితో అయితే దోశ స్మెల్ కూడా బాగా వస్తుందండి. అంతే. ఇక లాస్ట్లో పచ్చడి వేసుకొని తింటున్నాను. బాయ్ బాయ్.